హలో గైస్, ఈ రోజు అయితే మా వరి కోపిద్దామని పొలం కాడికి వచ్చినాం. ఇప్పుడైతే ఇక పైపు చుట్టూ అయిపోయింది. ఈ పైపులతో ఇప్పుడు అవసరం లేదు, ఇక వరి కోయంగా డిస్టర్బ్ అవుతుంది, అందుకే చుట్టినాం. అక్కడైతే హార్వెస్టర్ అయితే వచ్చింది, ఇక అడుకోవాలి. ఇప్పుడు మొన్నటిదాకా పడ్డ వర్షాలకైతే మా చేను అయితే కొంచెం పచ్చి పచ్చిగా ఉంది. మరి ఏమవుతుందో, దిగబడుతుందో హార్వెస్టర్, చూడాలి ఏమవుతుందో. ఇప్పుడైతే హార్వెస్టర్ పొలంలోకి ఎంటర్ అయింది, అవి మళ్ళీ బయటకు పోతుంది. ఏంది నేను దేని గురించి భయపడ్డానో సరిగ్గా అదే జరిగింది. కొద్దాం అనుకున్నాం కానీ ఈయనకి ఇట్లా వేసిండు, మొత్తం బురదలు దిగబెట్టిండు. ఇప్పుడు గామిషన్ రావాలి మనకు, అది పెద్దగా ఉంటుంది, కొద్దిగా దిగబడది. నేర్పిస్తా హార్వెస్టర్ రేపటి నుంచి, ఇప్పుడే నేర్పి మాసేననే రేపటి నుంచి రమ్మన్నారు. హార్వెస్టర్ నడుతుంది పోతాయి. టైర్ గింతగానో మట్టి ఎందుకు పట్టిందంటే నేలనైతే ఆరలేదు ఇంకా, అందుకే హార్వెస్టర్ దిగబడుతుంది. అందుకే హార్వెస్టర్ అయితే ఇక సైడ్కి ఎట్టిరు. ఇప్పుడు ఇక దీంతో కోసలు అయితే కాదు, ఇంకా హార్వెస్టర్ తోట అయితే అవుతుందట. ఇక అది వచ్చేదాకా వెయిట్ చేసుడే. టైం 5 అవుతుంది, ఇక వచ్చేసరికి చీకటి అయ్యేటట్టే ఉంది. ఏమైతుందేమో చూడాలి. ఇక్కడ హార్వెస్టర్ గింతగానం వరి కోసింది కదా, ఎన్ని వడ్లు వెళ్ళినాయో చూడాలని ఉందే. గంతగానం వరి కోస్తే గిన్నెని వడ్లు వెళ్ళినాయి చూడు. ఇవి కూడా మా ఆయనక నాకైతే డౌట్ ఉంది, ఎందుకంటే ఒక్కొక్కసారి వేరేటోళ్ళు కోసినప్పుడు కొన్ని వడ్లు అయితే మిగులుతాయి. ఇప్పుడైతే అక్కడ ఉన్న హార్వెస్టర్ వస్తానికి అయితే టైం పట్టేటట్టు ఉంది, అందుకే మేమైతే ఇక్కడ వడ్లు తాగుతున్నాం. ఇక్కడ వడ్లు తాగుడు ఎందుకంటే హార్వెస్టర్ అయితే ఎక్కది, అందుకే దీన్ని స్లోప్ లెక్క వేయాలి. ఇక్కడ హార్వెస్టర్ ఎక్కేటప్పుడు అయితే కొంచెం వరి మిస్ అవుతుంది. ఆ మిస్ అయ్యే వరిని కూడా మేము ముందే కోసి పెట్టుకుంటున్నాం. ఇక్కడ మొత్తానికి అయితే ఒడ్లు దవ్వడు అయితే అయిపోయింది. కానీ ఇక్కడ వరి అయితే కొంచెం ఉంది, అది కొత్తుండు మా డాడీ. బ్యాక్గ్రౌండ్ లో క్లైమేట్ మస్తు ఉంది కదా, కానీ క్లైమేట్ ఎంజాయ్ చేసేంత మాకు టైం అయితే లేదు. టైం అంతా హార్వెస్టర్ ఎప్పుడు వస్తుందని చూడడానికి సరిపోతుంది, ఎందుకంటే హార్వెస్టర్ ఆయన చూడకముందు ఎట్లా వేయిందనుకో ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఇక్కడ నేను ఉన్నది ఎందుకు, హార్వెస్టర్ పోతే ఊకుంటా అనుకుంటారా? నా దగ్గర ఒక ఆయుధం ఉంది, ఆయుధంతో ఏదైనా చేయొచ్చు. అదే ఏంటిదంటే ఫోన్ చేసి మాకు ఇంతసేపు వస్తా అని చెప్పి ఇప్పుడు వేరేటోళ్ళకి పోతురా అని అడుగుతా. దీంతో దానికి కొడలు చూపించుకుంటే ఎందుకు బిల్డప్ ఇచ్చినవారు అనుకున్నారు, ఎందుకంటే దీంతో ఇంకో పని ఉంది. అదేంటిదంటే ఇక్కడ వైర్ ఉన్న స్తంభం ఉంది, ఇక్కడ హార్వెస్టర్ పట్టది, అందుకే మనం కొడలతోటి కోసుకోవాలి. ఇప్పుడైతే ఇక కోస్తున్నా. ఇక్కడ గింతంత కోసేందుకే చుక్కలు కనబడుతున్నాయి. ఒకప్పుడైతే మనుషులే ఎకరాలు వరి కోసేటోళ్ళు, ఇప్పుడంటే ఎకరం వరి గంట చేపట్లో కోసి వడ్లిస్తుంది. అప్పట్లో గంతగానం వరి కొడలతో ఎట్లా కోసిరేమో మెచ్చుకోవాలి అసలు. అంతేకాదు కోసిన వారి ఇంటికి తీసుకొని మళ్ళీ వడ్లు వేరు చేసేటోళ్ళు, అదొక పని. మళ్ళీ నాకైతే ఇక్కడ వరి కోయంగా ఒక చిన్న పిట్టగుడు కనబడ్డది. పిట్టగూడు అంటే ఎక్కడైనా చెట్టు మీద ఉంటుంది, కానీ ఈ పిట్టగూడు ఏంది పొలంలో ఉంది, ఇట్లా కూడా కట్టుకుంటున్నాయి ఈ మధ్య పిట్టలు. ఈ పిట్టగూడు పొలంలో నీళ్ళు ఉన్నప్పుడు కట్టుకుందా, లేకపోతే నీళ్ళు లేనప్పుడు కట్టుకుందా? అసలు ఏం పిట్ట పెట్టింది గూడు? ఈ గూడు ఏ పిట్ట పెడుతుందో మీకు వెళ్తే కామెంట్ చేయర్రి, చూద్దాం గూగుల్లో కొట్టి చూద్దాం. కానీ ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్నవారు అయితే కోసుడు ఉడగొట్టుకోవాలి, ఎందుకంటే చీకటి అవుతుంది. మేమైతే అన్ని ప్రిపేర్ చేస్తున్నాం, కానీ సూర్యుడు అయితే వేయండు. కానీ ఇంకా హార్వెస్టర్ అయితే ఇంకా వస్తలేదు. ఇక హార్వెస్టర్ ఎప్పుడు వస్తుందేమో, కానీ మేమైతే ఇక్కడ వరి కోసలు అయితే ఉడగొట్టినాం. ఇప్పుడే పని అయిపోయింది అనుకున్నారు, ఇంకా అయిపోలేదు. ఇక్కడ ఇంకొక స్తంభం ఉంది, అక్కడ కూడా కొయ్యాలి సేమ్ అట్నే. పోతున్నాం. ఇక ఇక్కడ మొత్తం పచ్చిగడ్డి ఉంది, పచ్చిగడ్డలలో ఎక్కడ పాములు ఉంటాయో అని భయం అవుతుంది. గడ్డి ఊడు ఎంతగానో ఉందో. ఇక పోతున్నాం చో అనుకుంటా. మొత్తానికి మన గమ్యాన్ని చేరుకున్నాం. ఇది హార్వెస్టర్ వచ్చినప్పుడు కొయ్యాలి, కానీ హార్వెస్టర్ చీకట్లు వచ్చింది అనుకో కోసుడు ఇబ్బంది అవుతుంది, ముందే కోసి పెట్టుకుంటున్నాం. వైర్ కడ కొయ్యాలి, అక్కడ స్తంభం కడ కొయ్యాలి. అప్పుడు హార్వెస్టర్ ఇట్లా చుట్టూ దూరంకి వెళ్ళి కోసి వెళ్ళిపోతుంది. అంటే మనకి ఇక్కడ వైర్ మిగిలది. ఇటు మొదలు పెట్టాలో అర్థమవుతలేదు. ఫస్ట్కి ఇట్లా వైర్ అక్కడ స్టార్ట్ చేయాలి, అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు హార్వెస్టర్ వస్తే కోసేటట్టు అయితే మంచిగా సెట్ చేసినాం, కానీ ఇంకా వస్తలే హార్వెస్టర్. చీకటి అవుతుంది కాదు, ఆల్రెడీ చీకటి కూడా అయింది. అంత రెడీ చేసినాం కానీ ఇంకా వస్తలేదు. ఏ టైం అవుతుంది చూస్తుండగా టైం అయితే 6:30 అయింది, కానీ ఇంకా హార్వెస్టర్ అయితే రాలేదు. కానీ ఎప్పుడు వస్తుందా అని చూసుకుంటూనే కూర్చున్నాం. ఇంకా ఇక్కడ పెట్టిన హార్వెస్టర్ తోటి కోసినా కానీ ఇవరికి వరి కోసుడు అయిపోవచ్చు. మరి ఏం చేద్దాం, అట్లా జరిగింది. ఇక టైం అయితే 6:52 అవుతుంది. మేము రాదనుకున్న హార్వెస్టర్ అయితే ఇప్పుడైతే వస్తుంది. ఇక ఇక్కడ ఉన్న హార్వెస్టర్ తీసుకో అయితే పక్కకెట్టిర్రు. మరి ఇక్కడ వచ్చే హార్వెస్టర్ నడుతుందో చూడాలి. ఇక మా పొలంలో హార్వెస్టర్ దిగి స్టార్ట్ చేసేసరికి అయితే టైం 7 అయింది. ఈ చీకట్లో హార్వెస్టర్ మంచిగా కొత్తదో కోయదు అనుకున్నాం, కానీ హార్వెస్టర్కి అయితే లైట్లు మంచిగా ఉన్నాయి, అందుకే మంచిగానే కొత్తుంది.
హార్వెస్టర్ టైర్లు ఎంతగానో దిగబడ్డాయో చూడు మొత్తానికి నడవత్తలే ఇక్కడ అంత ఘోరంగా అయింది. ఈ ఫ్లాష్ లైట్ వెలుగుకి అయితే ఈ టైర్ లచ్చలు కనబడతలేవు. ఈ టైర్ లచ్చలు ఎట్లున్నాయి అనేది మార్నింగ్ ఒక వీడియో తీసి లాస్ట్ లో అయితే పెడతా. నేను ఇక్కడ టైర్ లచ్చలు ఎంతగానో ఉన్నాయో చూపిద్దామని వీడియో తీసుకుంటే నాకైతే ఇక్కడ లైట్ పురుగు కనబడ్డది. మీరు ఎప్పుడైనా లైట్ పురుగు ఎట్లుంటుందో చూసిరా? ఇప్పుడు చూడు ఫ్లాష్ లైట్ పెట్టి మరి చూపిస్తున్నా. లైట్ పురుగు అంటే ఇక్కడ ఎగురుకుంటూ పోతుంది, కానీ మనకైతే ఇక్కడ కిందనే కనబడ్డది. ఈ పురుగుకి అసలు లైట్ ఎట్లా వస్తుందేమో కానీ అసలు ఇప్పుడు లైట్ వస్తుంది. ఫ్లాష్ ఆఫ్ చేస్తేనైతే చీకట్ల మంచిగా కనబడుతుంది. ఇక దీన్ని చూసుకుంటే ఇక్కడనే కూర్చున్నాను అనుకో మా వడ్లన్నీ వేస్ట్ అవుతాయి. ఎందుకంటే ఈ చీకట్ల హార్వెస్టర్ వరి కోయంగానే అయితే అక్కడక్కడ వరి అయితే మిగిలిపోతుంది. ఆ వరిని మనమే కోసుకొని హార్వెస్టర్లను అయితే వేయాలి. ఇక్కడ గింతగానం వరి ఎందుకు మిగిలిందని మీకు డౌట్ వచ్చే ఉంటది. ఇక్కడ వరి మిగలడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు అడ్డు రావడం వల్లనే హార్వెస్టర్ అయితే ఇక్కడ కోయలేకపోయింది. అందుకే ఈ చీకట్ల మేము ఫ్లాష్ లైట్ పట్టుకొని మరి వరి కోస్తున్నాం. అసలు నైట్ వరి కోపియద్దు అనుకున్నాం కానీ తప్పలేదు. ఎందుకంటే రేపు హార్వెస్టర్ రాదట. ఒకవేళ రాకపోయింది అనుకో, వర్షం పడ్డా అనుకో, ఉన్న వడ్లన్నీ ఇక్కడనే పొలంలో రాలిపోతాయి. ఇక కోపించి అక్కడ ఇంటి దగ్గర పోసుకున్నాం అనుకో, పైన కవర్ కప్పేసి కవర్ చేయొచ్చు వర్షం పడకుండా. ఇక అందుకే కొయ్యమని చెప్పినాం. ఇక పోతే అయిపోతుంది ఇట్లా. ఇక మొత్తానికి అయితే ట్రాక్టర్ల వడ్లు అయితే నిండినాయి. ఇక ఈ వడ్లు కింద పడకుండా సమానం నేర్పైతే ఇక ఇంటికి తీసుకోవాలి. ఈ ట్రాక్టర్ నడిపేది నేను కాదు, ఈ ట్రాక్టర్ల వడ్లు ఉన్నాయి కదా, ఆ వడ్ల మీద మంచిగా కూర్చున్నా ఇట్లా. ఈ బ్యాక్గ్రౌండ్ లో చంద్రుడు, ఈ వెదరు మస్తుంది కదా. ఇక్కడ నేను ఎంజాయ్ చేస్తున్నాను కూడా మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఈ ట్రాక్టర్ ఎట్లు ఊగుతుందో చూడుర్రి. అంతేకాదు ఇక్కడ ఉన్న చెట్లు కొమ్మలు కూడా నాకే తాకుతున్నాయి. ఈ కొమ్మల నుంచి తప్పించుకుంటానికే సరిపోయినా మొత్తం. ఈ ట్రాక్టర్ లో కూర్చుంటే నా పరిస్థితి ఎట్లుందంటే ఇక ఏం చేద్దాం, వడ్లు ఎక్కడ పోయాలో చూపించాలి కాబట్టి నేనైతే పోతున్నా. ఇక మొత్తానికైతే మా ఊర్లోకైతే ఎంటర్ అయినాం. నేను వడ్ల మీద కూర్చున్నది మర్చిపోయింది కావచ్చు. ఈ ట్రాక్టర్ డ్రైవర్ ఇంకొంచెం స్పీడ్ పెంచిండు. ఈ స్పీడ్కి నేను ఎక్కడ కింద పడుతున్నాను గట్టిగా పట్టుకొని అయితే కూర్చున్నా మంచిగా. ఇక మొత్తానికైతే మా ఇంటి దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇక్కడనే మా ఇంటి ముందర వడ్లు పోతున్నాం. ఇంకొక ట్రాక్టర్ కూడా వచ్చింది. ఆ ట్రాక్టర్ వెనక మా డాడీ మా తమ్ముడు అయితే వచ్చారు. ఇప్పుడైతే వరి కోసలు అయితే అయిపోలేదు, ఇంకొంచెం వరి ఉంది. అది ప్రొద్దున పోతా అన్నారట. ఇక మిగిలిన వరి కూడా రేపు పోతే వరి కోసలు అయితే అయిపోతుంది. నైట్ ఇట్లా దేవుడు ప్రొద్దున చూపిస్తానగా చూడుర్రి. మొత్తం చేను మొత్తం అంగడైంది. మొత్తం టైర్లు వచ్చినతోడు. ఇక ఏం చేద్దాం, ఇక కోపించినాం. మళ్ళీ వర్షం పడ్డది అనుకో వడ్లు ఇటు కాకుండా పోతాయి. ఇక కోసేది ఇంటికాడ కోసినాం నైట్. ఇంకా కొద్దిగా కోసేది ఉంది, అది కూడా కోసి ఇంటికాడ కోసుకుంటాం. ట్రాక్టర్లో అయితే డ్రైవర్ లేడు, అందుకే నేనే పోతున్నా. మంచి ట్రాక్టర్ తీసుకుపోయి ఆడ పెడతా. ఇక మీకైతే ఈ డౌట్ వచ్చే ఉంటుంది, ట్రాక్టర్ డ్రైవర్ ఎటు వేయండి అని. హార్వెస్టర్ డ్రైవర్ ఏమో కిందికి దిగిండు. హార్వెస్టర్ ఎట్లా ఖాళీ ఉంది కానీ ట్రాక్టర్ డ్రైవర్ హార్వెస్టర్ ఎక్కిండు. నేను ట్రాక్టర్ ఖాళీ ఉంది కానీ నేను ట్రాక్టర్ ఎక్కినా. సరిపోయారు ఇద్దరును. ఇప్పుడైతే వరి కోసడైతే అయిపోయింది. ఇప్పుడు ట్రాక్టర్లో పోసిన వడ్లు అయితే ఇంటికి తీసుకోవాలి. ఇక నేనే ట్రాక్టర్ తీసుకో వడ్లు ఇంటికాడ పోసుకొచ్చుకుందాం అనుకున్నా కానీ ట్రాక్టర్ డ్రైవర్ అయితే వచ్చిండు. ఇక చేసేదేముంది, నైట్ లెక్కనే మళ్ళీ ట్రాక్టర్ డబ్బాల వడ్ల మీద కూర్చున్నా. ఇక తప్పుతలేదు మనకి ట్రాక్టర్ డబ్బాలో కూర్చున్నాడు.